సరే మరి చదివారు ఎంత అయిపోయిందా చదివి లాస్ట్ వరకు జ్ఞానమే. జ్ఞానం అంటే అది ఒక వ్యక్తే, అది ఒక లక్షణమా? జ్ఞానం అనేది ఒక లక్షణం సహజంగా, కానీ ఆ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయంటే యేసుక్రీస్తులలో ఉన్నాయి. అంటే జ్ఞానం ఘోషిస్తుందంటే లక్షణం కదా జ్ఞానము. ఆ లక్షణాలన్నీ యేసుక్రీస్తులో ఉన్నాయి. దాంతో ఇంక చెప్తే మిగతా రెఫరెన్స్ చెప్పగలరా? జ్ఞానం ఇవన్నీ అదే. ఇప్పుడు ఆ జ్ఞానం ఉంటే గిన ఈ రాజులు ప్రభుత్వాలు చేయగలుగుతారు అని దాని గురించే చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆ జ్ఞానం ఎవరిలో అయితే ఉంటుందో, ఇప్పుడు ఆ జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు అడుగుజాడలు, యేసుక్రీస్తు ప్రకారం నడిస్తే గిన ఆలోచనలు మనకు వస్తాయి. మాదిరికరమైన ఆలోచనలు వస్తాయి. మాదిరికరమైన ఆలోచనలు వస్తాయి. యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడిస్తే ఆయన ఆలోచనలే వస్తాయి. ఇప్పుడు మనకు ఆ జ్ఞానం లేకపోతే మనం ఎలా అయిపోతాము? అది ఓకే, చెడులోకి వెళ్ళిపోతాము. ఇప్పుడు ఆ జ్ఞానం కావాలంటే అందుకే ప్రభుత్వాలు చేయాలన్నా, రాజులుగా పరిపాలన చేయాలన్నా ఆ జ్ఞానం అవసరమని ఇక్కడ చెప్తాడు. నేను లేకపోతే గిన వేస్ట్ అని. జ్ఞానం అంటే లక్షణమా? ఇప్పుడు పుట్టి ఉన్నాను ఉంది కదా, జ్ఞానం అని చెప్తూ పుట్టి ఉన్నాను, రవ్వంత కలుగు ముందే నేను పుట్టి ఉన్నాను, అది యేసుక్రీస్తు వారే. అంటే యేసుక్రీస్తుకు మరో పేరు జ్ఞానమనే? ఖచ్చితంగా. ఓకే, జ్ఞానమే, జ్ఞానం సత్యమే. జ్ఞానము సత్యం ఒక్క రెఫరెన్స్ ఏనా, లేదంటే మిగతా ఏమైనా రెఫరెన్స్ ద్వారా ఏమైనా? ఇంకొక చోటు ఉంది కదా, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదువుతాను సండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22 కాంచి చదువుతా వినండి. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుతున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఏమండి? దేవుని శక్తి దేవుని జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తుల వారే. ఓకే, అంటే యేసుక్రీస్తు వారు జ్ఞానం ఉన్నారు. ఈ సామెతల గ్రంథంలో ఆయన గురించే వ్రాయబడింది. ఆయన గురించి వీక్షకులారా, నేను మళ్ళీ రిపీట్ అయ్యి దాని గురించి నేను అడగాలనుకుంటున్నాను, మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను వీక్షకులను. ఇప్పుడు సామెతల గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనం నేను చదువుతాను. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ఎవరో మీరు చెప్పాలి, మీరు చెప్పాలి. తర్వాత నెక్స్ట్, ప్రవాహ జలము లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టించిన, ఆ పుట్టింది ఎవరు? తర్వాత నెక్స్ట్, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేను మట్టిని రవ్వంతి సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఆ పుట్టిన వ్యక్తి కొందరు వచ్చేసి పుట్టి జ్ఞానం అనగా లక్షణం అంటున్నారు, కొందరు వచ్చేసి యేసుక్రీస్తు గురించి కాదంటున్నారు, కొందరు వచ్చేసి యేసుక్రీస్తు గురించి అంటున్నారు. మరి పుట్టినది ఎవరు? ఇవన్నీ సృష్టి అంతా పుట్టకముందు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం ఉన్నప్పుడు, అప్పుడు మొదటిగా పుట్టినది ఎవరు? అది నాకు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నాకు ఈ విషయం మీద నాకు మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఈ సార్ గారు ఏమన్నారంటే అది జ్ఞానము, ఆ జ్ఞానం ఎవరు? జ్ఞానం అనగా యేసుక్రీస్తు వారు అని కొరింథీ పత్రికలో దాన్ని కోట్ చేశాడు. కనుక దీన్ని మనం ఆలోచన చేద్దాం. మీతో చెప్పండి సార్. నెక్స్ట్, ఇప్పుడు నేను అనే కాడ ఇక్కడ మనం 22 కానించి మొదలు పెడితే కన్నా 36వ వచనం వరకు ఏదైతే నన్ను అనుందో ఇవన్నీ వచ్చేసి జ్ఞానము అని చదవండి. బాగా చక్కగా అర్థమైపోతుంది. లాస్ట్ 34 అనే కాడ జ్ఞానం అని పేరు పెట్టుకోండి. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు ఫస్ట్ మనకు జ్ఞానం ఘోషించుతున్నది మనకు 8 స్టార్టింగ్లో మొదలైతే 22 కానించి
ఏమంటాడు, పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభంలో తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేసినాడు. అంటే ప్రప్రథమంగా యేసుక్రీస్తు వారే తండ్రి దగ్గర ఉన్నది. ఆ తండ్రి దగ్గర ఉన్నది ఎవరు? దేవుని జ్ఞానము. ఆ జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తుల వారే. యేసుక్రీస్తుల వారు ఉన్నారు. అందుకే మనకు 34లో వచ్చిన అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని అనుదినము నా గడప యొద్ద అంటే అనుదినము మీరు జ్ఞానం అనే దగ్గర కనిపెట్టుకొని, అంటే ప్రతి దానికి నా అనే కాడ జ్ఞానం అని మనం చేర్చుకుంటే చక్కగా అర్థమైపోతుంది అండి. ఇది ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తిలో ఉన్న లక్షణాలు అన్నీ ఆయనకు సంబంధించినవి. సరే సార్, ఇంకొక రెఫరెన్స్ ఉంది, దాన్ని మీరు చెప్పగలరా? హెబ్రీ పత్రిక, దాని గురించి ఒకటేమైనా యూట్యూబ్లో